అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. మనకి అనంతపురంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ చేసే మైనారిటీలకి చాలా అండగా ఉంది, అదృష్టం కూడా ఉంది. మనకి మైనారిటీకి ఫస్ట్ ఏవైతే మైనారిటీకి రావాల్సిన కొన్ని కార్యక్రమాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దృష్టి పెట్టి మైనారిటీలకి తగిన న్యాయం చేయాలని చెప్పి ఉన్నారు. అది ఎవరో ఏదో చెప్తారు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరగలేదని, కానీ మేలు జరిగిండేదైతే టీడీపీ ప్రభుత్వంలోనే. మైనారిటీలకి మేలు జరిగిండేది టీడీపీ ప్రభుత్వంలో. హజ్ హౌస్ అయితే ఏముంది, హజ్కి పోయే వాళ్ళకి సబ్సిడీ అది ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారే, మన కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ. మరి యథావిధిగా మరి కొన్ని టౌన్లో రోమ్లో అయితే ఏమి మరి మన సౌదీ నుండి నిజాంని పిలుచుకొని వచ్చారు అనంతపూర్కి. అది చేసిండేది దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఎంతో కష్టపడి నారా లోకేష్ గారికి మాట్లాడి, ఆరు నుండి విదేశంగా మాట్లాడి ఆయనకి అనంతపురానికి రప్పించారు. ఎంత కష్టపడి ఉంటే దాని అనంతపూర్కి వచ్చాడండి. రంజాన్ తోఫాలు అయితే ఎప్పుడు కానీ రంజాన్ తోఫా ఫస్ట్ ఇచ్చిండేది టీడీపీ గవర్నమెంటే. మనకు చాలా మంచి జరిగింది ఈ ప్రభుత్వంలో. షాదీ తోఫా కూడా ఇచ్చారు. మళ్ళీ మోజన్ ఇమాంలకి మన రీసెంట్లీగా డబ్బులు పడ్డాయి. ఇవన్నీ చేస్తా ఉండేది టీడీపీ ప్రభుత్వంలోనే. మనకి ఈ ప్రభుత్వంలోనైతేనే మేలు జరుగుతుంది. ఇప్పుడే కాదు, ఎన్ని రోజులకైనా కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ పెట్టినా కూడా టీడీపీ పార్టీనే గెలుస్తుంది, కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఇదే ముస్లిం మైనారిటీలు చెప్పేది ఒకటే, మనకి ఏదైనా మేలు జరగాలంటే టీడీపీ పార్టీతోనే మేలు జరుగుతుంది తప్ప వేరే ఇతరతో ఏమీ కాదు. మన అనంతపురానికి కూడా దగ్గుపాటి ప్రసాద్ అన్న చాలా టీడీపీలకి మేలు చేస్తున్నారు. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. ఎంతోమంది నేను చూస్తూనే ఉన్నాను, పోయేటప్పుడల్లా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎంతోమంది ముస్లిమ్స్ వస్తున్నారు, తీసుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు ఆయనకి. గతంలో నేను చూసినప్పటి నుండి ఏ ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు. ఎవరికో వచ్చిన వాళ్ళకి ఏదో. కానీ మన దగ్గుపాటి ప్రసాద్ ఎమ్మెల్యే సార్ ఎంతోమంది ముస్లిమ్స్కి కానీ ఇతర వేరే క్యాస్ట్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఆయన గురించి ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. చాలా మంచి మనిషి ఉన్న వ్యక్తి ఆయన, చాలా హార్ట్ఫుల్ మ్యాన్.